అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, వినాయకునికి పెద్ద పెద్ద పూజలు చేయలేని వారు గరికతో పూజ చేసినా సరిపోతుందంటారా? కాస్త వివరించండి. పెద్ద పెద్ద పూజలు అంటే ఏ రకంగా లెక్కేసుకోవాలి అంటే, పెద్ద విగ్రహం పెట్టేసి పెద్ద పెద్ద లడ్డూలు పెట్టేసి చేస్తేనే పెద్ద పూజ అన్నది కాదు. అది దానికి ఉండదు. భగవంతుని ముందు కోటీశ్వరుడైనా ఒకటే, కూటికి లేనివాడైనా ఒకటే. భగవంతుడు అనేవాడి దగ్గర కోటీశ్వరుడు వచ్చినా ఒకటే, కూటికి లేనివాడు వచ్చినా ఒకటే. కోటీశ్వరుడు గొప్పగా పెద్ద తెల్ల చొక్కా వేసుకొస్తాడు, కూటిగా లేనివాడు అంటే చిరుగు పని చొక్కా వేసుకొస్తాడు. కానీ భక్తి ప్రవక్తలు ముఖ్యం. ఏ పూజ ఎలా చేసామన్నది భక్తితోటి చేసినది. భక్తి కలుగు కూడు పట్టిడైన చాలు. భక్తితో పెట్టే అన్నం పట్టిడుంటే చాలు. కానీ ఒక సామెత, ఒక పద్యం ఉంది. అలాగా పెద్దవాడు ఎక్కువగా చేస్తాడు, చిన్నవాడు తక్కువగా చేస్తాడంటే కాదు. భక్తి ప్రధానము ఇక్కడ పూజ చేసే ముందు. నీకు ఉన్నదండి, చేయి. బంగారు విగ్రహం చేయించు, 27 రకాల పిండి వంటలు వండి పెట్టు, రకరకాల జనాలు తీసుకొచ్చి వాయిద్యాలు పెట్టు, ఎలా చేసుకున్నావు తప్ప నీకుంది. లేనివాడు ఉన్నాడు, ఒక విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చున్నాడు. తీసుకొచ్చి వాడికి కనీసం హారిది ఉండ్రాలు చేసే స్తోమత కూడా లేదు. అంత మాత్రాన వినాయకుడిని పూజించితే వినాయకుడిని ఒప్పుకోండి నాకు పెట్టలేదని చెప్పి అండవు. వాడి దగ్గర ఉన్నది అరటిపండు పెడతాడు, లేదు అరటిపండు కూడా లేదు, చిన్న బెల్లం ఒక పెడతాడు, ఉదకమనే పోస్తాడు. లేదంటే అంటే ఫలం పత్రం పుష్పం తోయం అన్నారు భగవద్గీతలో. ఒక ఉంటే నీకు ఉంటే ఒక ఫలం పెట్టరా అబ్బాయి, లేదా ఒక పుష్పం పెట్టు, అయ్యో అది కూడా లేదండి దగ్గర, ఒక పత్రం పెట్టు, ఒక ఆకు పెట్టు, స్వామి అది కూడా నా దగ్గర అందుబాటులో లేదు, లేదా పోన్లేరా బాబు మీ అందరికీ సమృద్ధిగా నేను ఇచ్చిందేటి ఉదకం అంటే నీరు ఇచ్చాను, కొంచెం నీళ్లు పోయి అక్కడ సమర్పయామి అని, జల సమర్పయామి అని చెప్పేసాను చాలు, నేను సంతోషపడతాను. అంతేగాని ఉన్నవాడు చేసే పూజ గొప్పని, లేనివాడు చేసే పూజ తక్కువని, ఈ తక్కువలు ఎక్కువలు అన్నవి మానవులమైన మన మధ్య, అంతేగాని భగవంతుడి మధ్య లేదు. ఎవరైనా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే, అటెండర్గా పనిచేసేవాడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఇక్కడ పూజించే విధానాన్ని తెలుసుకోవాలి, ఎలాగ పూజ చేయాలి, ఎందుకు స్వామిని. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అని ఎందుకు చదువుతారు? అన్నాటికి నువ్వే ఉన్నావు, అన్ని విధములుగా నువ్వు ఉన్నావు, కాస్తున్నావు. ఇది నాకే వచ్చా ఈ శ్లోకం, నీకు రాదా? అందరికీ వచ్చు, ప్రతివాడు చదవగలడు. కాబట్టి భక్తి ప్రధానం, కానీ మనం చేసే ఆర్భాటం ప్రధానం కాదు. ఆర్భాటం చేయకూడదు. నన్ను అడిగితే నీకున్నంతలో నేను చేసుకో, నాకున్నంతలో నేను చేసుకుంటాను, నాకు ఇంతే ఉంది. భగవంతుడా నీదే భారం. కోటీశ్వరుడు దండం పెట్టినా 2 చేతులు పెట్టి నమస్కరించాలి. కూటికి లేనివాడైనా ఇలా నమస్కరించాలి. కోటీశ్వరుడు హలో సార్ గుడ్ మార్నింగ్ అండో, దేవుడి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంటాడా, లేదా గుడ్ ఈవినింగ్ అంటాడా? అండో. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాడు, ఎవడకెళ్ళినా ఇలా నమస్కరించి గోవిందా నా అంతే. అలాగే వినాయకుడికి తొలి పూజ, తొలుతుగా చేసే పూజ ఏదంటే వినాయక పూజ. కాబట్టి ఆ స్వామికి ప్రీతికరంగా నువ్వు మనస్ఫూర్తిగా, మనసులోని తలంచుకుని మనస్ఫూర్తిగా, ఏ విధమైనటువంటి కోరికలు మనసులో లేకుండా నమస్కరించు. హాయిగా వీతరాగ భయ క్రోధమన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతా మధ్వమాగత. ఎవరైనా ఏం చెప్తున్నావు? నువ్వు మనస్ఫూర్తిగా రాగము, భయము, క్రోధము, అనురాగము ఇటువంటివన్నీ వదిలిపెట్టాయి, అన్నీ వదిలిపెట్టాయి. నా మీద ధ్యానం పెట్టు, నా మీద మనసుని పెట్టు, అప్పుడు నువ్వు పూజించు. నువ్వేం పెడతావని కాదు, ఏం పెట్టినా పెట్టకపోయినా నీ మనసులో ఎక్కడో కోరికెట్టుకుని ఏదో ఆలోచిస్తూ నాకు పలానాది కావాలని కోరితే దేవుడు అంగీకరించాడు. అందుకనే చెప్పి వీతరాగ భయక్రోధమన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతామద్భవమాగత.
భయము, క్రోధము, అనురాగం అన్నీ వదిలిపెట్టేయాలంట. అలాగ పూజిస్తే భగవంతుడు స్వయంగా మనకి దర్శనం ఇస్తాడు. కనీసం ఆత్మదర్శనమైనా జరుగుతుంది. అంటే భగవంతుడు ప్రత్యక్షమైపోయి పూజ మనకు కనబడిపోయేంత గొప్ప పండితులు లేరు, గొప్ప వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ కూడా దొంగ బాబాలు, రకరకాల దొంగ జ్యోతిష్యులు వీళ్ళే ఎక్కువైపోయారు. ఇదంతా కరెక్ట్ కాదు. నియమ నిబద్ధనతో మనసా వాచా కర్మిణ పూజిస్తే భగవంతుడికి జ్యోతి స్వరూపుడు, విగ్రహ రూపం కాదు. భగవంతుని అన్నవది కొంతమంది ఊహాగానాత్మకంగా ఆలోచించుకుంటాం. విష్ణుమూర్తి ఉన్నాడు అంటే విష్ణువుకి, వెంకటేశ్వరుడికి అలంకార ప్రియుడు అని పేరు. అలంకార ప్రియుడు అంటే అప్పుడు ఏమనుకున్నాడు, అలంకారం చేయాలి ఎక్కువగా. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అభిషేకానికి రకరకాలు ఉంటాయి. అభిషేకం అంటే ఏంటి, అర్థం ఏంటి? అభిషేకం అంటే అసలు ఏంటి? నువ్వు ఏది వేసినా శివలింగం మీద ఏది పోసినా ఎక్కడ వెళ్తుంది? కిందకి వెళ్ళిపోద్ది. ఏం పోయి? పాలు పోయి కిందకి వెళ్ళిపోయినాయి, నీళ్లు పోయి కిందకి వెళ్ళిపోయినాయి, తేనె పోయి కిందకి వెళ్ళిపోయింది, అన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. అలాగే మానవ జన్మ కూడా ఎప్పుడో చోటుకి ఇది కిందకి వెళ్తాం, పైకి వెళ్తుంది. ముందు కిందకి వెళ్తుంది. ఎక్కడికే? భూమిలో ఖననం చేయడం కానీ దహనం చేయడం కానీ జరుగుద్ది. ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అభిషేక విధానానికి మనం తెలుసు. అంటే భగవంతుడు ఏం చెప్తాడు, నాయన నువ్వు ఏదో అనుకుంటున్నావు, అలా కాదు, ఈ రకంగా ఉంటుంది ప్రతిదీని. అలంకార ప్రియుడు అన్నాడు. అలంకార ప్రియుడు అని ఎందుకు వచ్చింది? విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం. విష్ణుమూర్తి బంగారంతో ఎక్కువగా ఉన్న నగలు పెట్టారంటే తన భార్య లక్ష్మీదేవి కాబట్టి ఆయనకు బంగారం ఉందండి అంటారు. తప్పది. ఒరే నాయన, ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత చేసినా, నన్ను ఎంతో అందంగా చేశారు కదా, అలంకరించారు కదా, చూశారు కదా, దండ పెట్టినారు కదా, మరి నా బతుకెట్ట మీకు తెలియపరిచిన అభిషేకం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ తీసి పక్కన చేస్తున్నారు. నాకు స్నానం చేయించారు కదా, అభిషేకించాలి కదా, ఈ నగలతో అభిషేకించేస్తారా? నిజ రూప దర్శనం పేరు, నిజ రూప దర్శనం. ఏమీ లేదురా అబ్బాయి, అంత అయిపోయింది. కాబట్టి అనుకున్న దానిక కరెక్ట్ కాదు నువ్వు అనుకున్నది. కాబట్టి అలంకార ప్రియుడు విష్ణువు అనగానే ఇంకేముంది, నా యొక్క నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటాడు. ఆశ్చర్యకరమైన విధానం ఏంటో తెలుసా? యూట్యూబ్లో కూడా వచ్చింది. ఒక ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిందట. తన కొడుకో మనవడుకో ఒంట్లో బాగాలేదు, తగ్గితే నిలువు దోపిడీ ఇచ్చేస్తాను. ఇది నిజం, ఉత్తుత్ మాటలు కాదు. అక్కడికి వెళ్ళింది, స్వామివారిని దర్శించుకుంది. హుండీ దగ్గరికి వెళ్ళి వేద్దామని చెప్పేసి ఈ వడ్డానాలు హారాలు ఏ ఉంటాయి కదా, అయితే చేయబోతుంటే అక్కడ ఉన్న పంతులు గారే వచ్చారు. అమ్మాయి ఏం చేస్తున్నాను, ఇల్లు దోపిడీ ఇస్తానన్నాను. వద్దమ్మా ఇవ్వకు, స్వామివారికి చెందట్లేదు అని. నేను స్వామివారికి చెందట్లేదు, వేరే వాళ్ళు పట్టుపోతున్నారు, ఇంకెందుకు వచ్చింది అని చెప్పింది. ఇది నిజం. ఇది రాజకీయ విధానంలో జరుగుతున్న పరిస్థితి. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భోజనం చేయాలంటే ఎంత గొప్పగా ఉండేది, ఎంత రుచికరంగా ఉండేది. ఆ లడ్డూ ప్రసాదం ఎంత బాగుండేది, ఆ రూమ్స్ ఎంత చక్కగా ఉండి సింపుల్గా అద్దె ఉండేది. ఇప్పుడు అలాగలేదు, అంతా మారిపోయింది. ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆంధ్రాకి, తిరుపతి కూడా ఆంధ్రాలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఇప్పుడు దాకా అయితే తిరుపతిలో అన్యాయమే తాండవించింది, న్యాయం తాండవించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత. అలాగా దైవ విధానాన్ని పూజించేటప్పుడు మనం ఎక్కువ తక్కువ అని కాదు, నిర్మల మనసుతోటి పూజించాలి. పేదవాడైనా ధనవంతుడైనా సరే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా భక్తితో కనుక పూజిస్తే కనుక ఫలితం ఉంటుంది అనే మీ విశ్లేషణ చాలా బాగుంది గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.